చెప్పకూడదు వాటిని నేను దాచిపెట్టని చెప్తున్నా వెంకటకృష్ణ గారు, మీరేమనుకోకండి. 3 రోజుల క్రితము ఒక నడుస్తోంది సార్ హైకోర్టులో, వర్మ గారికి రిలీఫ్ ఇవ్వడం కోసం ఎలా ఆపాలి అని అడిగారు. దండం పెట్టాను. ఎందుకంటే ఇది నన్ను కాదు అడగాల్సింది, తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఉంది, తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నారు, ఏజీ ఉన్నాడు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉన్నారు. వాళ్ళకి చెప్పండి అయ్యా ఏం జరుగుతుందో, ఆ కోర్టులో పనిచేస్తున్నటువంటి ఆ పిఎస్ ఏం చేస్తున్నాడో, ఎక్కడెక్కడ కలుస్తున్నాడో, వర్మను బయట వేయడానికి ఏం ప్రయత్నాలు జరుగుతున్నాయో ఒకసారి వాళ్ళకు చెప్పండి అని నేను చెప్తే ఈరోజు ఇటువంటి వార్త వస్తుంటే కడుపు కాలిపోతుందండి. ఒకటి మీరు ఒక జడ్జిగా పనిచేసి ఇంత అథెంటిక్ గాను లేకపోతే ఇంత మీకు తెలిసిందని ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి అది మరి అంటే కోర్టుల విషయంలో అది ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. మామూలుగా అయితే ఎక్కడన్నా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటే అవి బయటకు వచ్చినప్పుడు డెఫినెట్గా చర్చిస్తారు, మాట్లాడతారు సొసైటీలో. కాబట్టి మరి జ్యుడిషియరీ కాబట్టి మరి జ్యుడిషియరీలో వర్మ కేసులో అతనికి రిలీఫ్ వచ్చే విధంగా ఎవరో ఏదో చేస్తున్నారు అనే సమాచారాన్ని బేస్ చేసుకుని మీకు ఎవరో చెబితే మీరు దాన్ని ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. మరి అది ఐ డోంట్ నో అది కంటెంప్ట్ అవుతుందా లేదా నాకు తెలియదు. ఎనీవే న్యాయస్థానాల మీద గౌరవం లేక కాదు, కానీ బయట జరుగుతున్న ఒక్క నిమిషం లెట్ మీ మేక్ మై ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషము జడ్జి గారు, లెట్ మీ మేక్ మై స్టేట్మెంట్ ఆఫ్టర్వర్డ్స్ మీరు చెప్పండి. కాకపోతే బయట జరుగుతున్న చర్చను తనకున్న సమాచారాన్ని ఇక్కడ జడ్జిగా పనిచేసిన రామకృష్ణ గారు చెప్పారు. ఇది ఆయన ఓన్ టేక్, ఇట్స్ నాట్ ఆర్గనైజేషన్స్ టేక్ ఆర్ మై టేక్. కాకపోతే అన్నీ తెలిసిన వ్యక్తిగా ఆయన చెప్తున్నారు కాబట్టి ఓకే, అది ఆయన ఓన్ డిస్క్రిప్షన్. ప్లీజ్ కంటిన్యూ రామకృష్ణ గారు. ఇక్కడ నేను బాధపడుతున్న అంశం అది అర్థమైంది నాకు, అందుకనే నేను ఇంకొంచెం విడమర్చి చెప్పాను. అదేంటంటే అది కాదండి, 67 సంవత్సరాల రంగనాయకమ్మ గారిని అంతగా హింసించిన వైసీపీ ప్రభుత్వము ఈ రోజు ఈ సజ్జల భార్గవరెడ్డి పైన ఆ విధమైనటువంటి చర్యలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వము ఎందుకు తీసుకోలేకపోతుంది? వాళ్ళని ఎందుకు ఫ్రీ హ్యాండ్ గా వదిలిపెట్టేస్తున్నారు? వాళ్ళు ఎందుకు సుప్రీంకోర్టు చుట్టూ, రాష్ట్ర హైకోర్టు చుట్టూ పిటిషన్ల మీద పిటిషన్లు వేసుకుంటూ వాళ్ళు ఎంజాయ్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఆడుకుంటున్నారు వ్యవస్థలతో? నేను అడుగుతున్నాను వెంకటకృష్ణ గారు. ఇంత ఇసులుబాటు ఎందుకు ఇచ్చారో నేను అడుగుతున్నాను వెంకటకృష్ణ గారు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కు కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారే, ఇది సబబేనా? కోర్టుకు వెళ్ళి వాళ్ళు ఏదో ఒక రిలీఫ్ తెచ్చుకునే వరకు వాళ్ళకు ఎసులుబాటు కల్పిస్తున్నారే, ఇది న్యాయసమ్మతమేనా? ఇప్పుడు మన ప్యానెల్లో ఉన్నటువంటి అనూస గారు చెప్తున్న మాటలు ఇప్పుడు ఆమె మనసుకు గాయం కలిగించవా? ఇటువంటి వాళ్ళని ఈ విధంగా ఫ్రీగా వదిలిపెట్టేస్తున్నారంటే మాలాంటి వాళ్ళకు బాధ కలిగించదా? చూస్తున్నటువంటి ప్రేక్షకులకు బాధ కల్పించదా? కల్లారా చూసి అనుభవించినటువంటి బాధితులకు ఆ మనోవేదన అర్థం కాదా? మీకు అర్థం కాదా? మాకు అర్థం కాదా? పోలీసులకు అర్థం కాదు. పోలీసులు అనుకుంటే ఏమైనా చేయగలరండి. ఎందుకంటే ఒకటి చెప్తున్నా, కాగ్నిజబుల్ అఫెన్స్ కానటువంటి నేరాల్లో కూడా ఆనాడు తెలుగుదేశం కార్యకర్తలను, సోషల్ యాక్టివిస్టులను, పెద్ద పెద్ద లీడర్లను అరెస్ట్ చేసి వాళ్ళు కోర్టు ముందర పెట్టి మెజిస్ట్రేట్ గారు. అదే కదా ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు మనం ఆశ్చర్యపోతున్నది కూడా, ఒకవైపేమో 5 ఏళ్ల పాటు నరకయాతన అనుభవించిన వివిధ పార్టీల కార్యకర్తలు, లేకపోతే అభిమానులు, యాక్టివిస్టులు, సోషల్ యాక్టివిస్టులు, ఇప్పుడు ఐటీడీపీ లాంటి వీళ్ళు కానీ, లేకపోతే జీవీ రెడ్డి గారు లాంటి పొలిటీషియన్స్ కానీ, లేకపోతే మాలాంటి జర్నలిస్టులు కానీ, విక్రమ్ గారు కావచ్చు, నేను కావచ్చు, మాలాంటి జర్నలిస్టులు కానీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బీభత్సం చేసినప్పుడు, సరే మేమంటే నాన్ పొలిటికల్ కాబట్టి పక్కన పెట్టండి, మహిళలు వీళ్ళు కేసులు పెడుతూ ఉంటే వాళ్ళకి జరిగిన అవమానాలకి వాళ్ళేమో యాంటిసిపేటరీ బెయిల్స్కి వెళ్తున్నారు. ఆ బెయిల్స్ మీద ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, కోర్టు అన్నాక ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. కానీ ఆర్గ్యుమెంట్ జరిగేదాకా వాయిదా వేస్తారు. ఆ వాయిదా అయ్యేదాకా ఇతను అరెస్ట్ చేయొద్దు అంటారు. ఈలోపు వాడు అసలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. నాకు చాలామంది ఆల్రెడీ వెళ్ళిపోయారు, దాటేశారు, దేశం దాటారో రాష్ట్రం దాటారో పక్కన పెడితే. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తూ ఉంది? ఒకవైపు ఏమో బాధితులుగానే ఉన్నారు, ఇంకోవైపు బాధ పెట్టినవాడు బాధ పెట్టినట్టు ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ కబుర్లు సొద్దపూసలా కబుర్లు చెప్తా ఉన్నారు. సో దీనికి ఏంటి సొల్యూషన్ అనేది ఒక చిన్న బ్రేక్ తర్వాత. రామారావు.